సమంత ముందు తేలిపోయిన శ్రీలీల. సమంతే ఏ మాత్రం కూడా కిక్ ఇవ్వని కిసిక్ సాంగ్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప 1 ఊ అంటావా మామల సమంత చేసిన ఐటెం సాంగ్ ఏదైతే ఉందో అది ఎంతటి ఊపు ఊపిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ సాంగ్ వచ్చినప్పటికీ కూడా ఆ సాంగ్ కి ఎక్కువ క్రేజ్ గా అనిపిస్తుంది. కిసిక్ సాంగ్ మాత్రం ఏ మాత్రం కూడా మాకు కిక్ ఎక్కించలేదు, అస్సలు బాగా అనిపిస్తలేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. నువ్వు అట్లే ఫీల్ అయినావు విన్న తర్వాత? అంటే టు బి ఆనెస్ట్ గ్లింప్స్ వచ్చాయి ఫస్ట్ ఒక చిన్న ఇట్లా అది వచ్చినప్పుడు ఓకే సంథింగ్ ఇస్ క్రేజీ ఉండబోతుంది, మసాలా ఉండొచ్చు, లైక్ అందరూ అట్లా ఫీల్ అయ్యారు. లైక్ అంటే ఓ అంటావు మామకి 10 times బెటర్ ఉంటది. అయినా నైట్ సాంగ్ తీసిన తర్వాత లైక్ 1% కూడా మ్యాచ్ కాలేదు అసలు సాంగ్ ఏనా ఇది. మెయిన్లీ నాకు లిరిక్స్ దగ్గర ప్రాబ్లం అనిపించింది. ఇంకోటి సాంగ్ మేబీ నాకు ఎక్కలేదేమో. దిస్ ఇస్ లిటరల్లీ మై ఒపీనియన్. లేదు ఇప్పుడు సోషల్ మీడియా అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు పార్ట్ 1 లో అంతటి హైప్ వచ్చింది కదా, అంటే నిజంగా పార్ట్ 1 కి అంతటి హైప్ వచ్చిందంటే ఊ అంటా మామ సాంగ్ వల్లనే అనుకోవచ్చు మనం నిజంగా. సో అంతటి క్రేజ్ వచ్చిన ఒక సాంగ్ వల్ల ఇప్పుడు పార్ట్ 2 కి సినిమా పరంగా ఇంతటి ఇంకా డబుల్ గా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అంటున్నా. ఆబ్వియస్లీ ఇప్పుడు అందులో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హైప్ ఎక్కువైపోయింది. ఆ హైప్ కి కనీసం 1% కూడా మ్యాచ్ కాలేకపోయింది. నేను అసలు శ్రీలీలని ఎప్పటికీ తప్పు పట్టాను, ఎందుకంటే అమ్మాయి డాన్స్ పర్ఫెక్ట్ గా చేస్తుంది. యాజ్ అ హీరోయిన్ యాజ్ అ డాన్స్ లో షీఈస్ అన్బీటబుల్, చాలా బాగా చేస్తుంది. అండ్ అల్లు అర్జున్ కూడా ఆయన డాన్స్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నిజంగానే ఆ లిరిక్స్ కి తగ్గట్టుగా అందులో మామయ్య అని ఒక లైన్ వస్తుంది, ఆ లైన్ కి తగ్గట్టుగానే వాళ్ళిద్దరికి కూడా మ్యాచ్ కాలేదు. ఏజ్ డిఫరెన్స్ క్లియర్ గా ఏర్పడుతుంది. నువ్వు అంటావా మామలో ఎన్ని స్టెప్స్ అయినా చూడు, అందులో నీకు సమంత ఏజ్ చిన్నపిల్లలా కనిపించదు. ఆబ్వియస్లీ శ్రీలీల చిన్నపిల్ల, ఆయన పక్కన ఇంకా ఇట్లా నిలిచిపోయినట్టు అనిపించడం, అంకుల్ దగ్గర ఒక పాప ఉన్నట్టు అని అంటున్నారు. సో అట్లా అనేసరికంటే ఇంకోటి చాలా మైనస్ చాలా ఉన్నాయి. మెయిన్లీ లిరిక్స్ అంటే నువ్వు ఇప్పుడు హలో హాయ్ నమస్తే ఇట్లా ఒక లైన్ పెట్టుకుంటాం, తిన్నావా ఏం చేస్తున్నావు అడుగుతాం. అట్లా కాకుండా తిన్నావా అవును మొన్న ఎటో బయటకు పోయినావట, నువ్వు ఒక టాపిక్ మాట్లాడుతుంటే దాన్నే కంటిన్యూ చేస్తావు. అక్కడ అట్లా లేదు. అండ్ ఆ సాంగ్ వింటుంటే కూడా మనకి ఏదో సాంగ్ పాడినట్టు కాకుండా ఏదో పద్యం చదివినట్టు, మనం లెసన్ చదివినట్టు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో మాట మాట్లాడుతున్నట్టు మన లాంగ్వేజ్ కన్నా వేరే లాంగ్వేజ్ లో వింటే మళ్ళీ బాగా అనిపిస్తుంది. అవును, అది సింగర్ ఫాల్టా లేకపోతే ఏం అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి అయితే అసలు ఈ సాంగ్ తెలుగు ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఒక విధంగా డిసప్పాయింట్ అయినా కూడా 24 hours లోపే 22 million సంపాదించింది. ఆల్రెడీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసి అనుకోవచ్చు. అది అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఇట్లా ఏ విధంగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందంటే అరే సాంగ్ వచ్చిందిరా పార్ట్ 1 కన్నా ఇది ఖచ్చితంగా డబుల్ మసాలాతో ఇంకా ఇట్లా అందరూ అనుకుంటున్నారు. చాలా మంది ఆ సాంగ్ వచ్చిందని ఓపెన్ చేసి ఒక 2 minutes కూడా చూడలేకపోయారంట. ఖచ్చితంగా అసలు స్టార్టింగ్ కూడా అంత వావ్ అన్నట్టు అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం పాడింది మంగ్లీ వాళ్ళ సిస్టర్, తన వాయిస్ ఎట్లా ఉండే అంటే నిజంగా అదేదో ఒక ఇదొక స్పెషల్ సాంగ్ రా, ఇదొక మ్యాజిక్ వాయిస్ అన్నట్టుగా క్లియర్ గా అర్థమైంది. అండ్ దాని తర్వాత ఇతర భాషలో మంగ్లీ వాడింది. తన వాయిస్ ఎట్లా అంటే ఇంకా ఇట్లా ఒక తెలంగాణ యాసున్న వాయిస్ రెండు మిక్స్ అయిపోయి తన వాయిస్ హైలైట్ గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొత్త సింగర్ ని తీసుకొచ్చి ఆమె మలయాళం కన్నడలో తమిళ్లో పాడింది, తెలుగులో తనకంత ఎక్కువ లేదు. అంటే తెలుగు వాళ్ళతో పాడించుంటే కొంచెం ఇంకేమైనా మంచిగా అట్లనే కాదు, అక్కడ ప్రాబ్లం లిరిక్స్ లో ఉంది అని కొంతమంది అంటున్నారు, కొంతమంది సింగర్ అంటున్నారు, ఇంకొంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వాలి అంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టైంలో సమంత రాలేదు, ఆమె ప్లేస్ లో ఇంకొకళ్ళని రీప్లేస్ చేయాలి అనుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. ఇంకా వాళ్ళేదో తెలుగు ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం అని ఫిక్స్ అయ్యేసరికి అంటే ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ శ్రీలీల. సో అందుకని తీసుకున్నారు. సో మొత్తానికి అయితే వచ్చిన కిసిక్ సాంగ్ పుష్ప 2 నుంచి మాత్రం ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ అయితే అసలు టచ్ చేయలేదు, 1% కూడా టచ్ చేయలే. అండ్ సమంత కూడా ఒక 1 inch కూడా శ్రీలీల తాలేదు అంటున్నారు. కానీ అది కూడా తప్పు అనుకోవచ్చు, ఎందుకంటే సాంగ్ పరంగా లోపాలు ఉన్న దానికి సాంగ్ పరంగా లోపాలు ఉంటే అక్కడ చేసిన ఆమె తప్పు అస్సలు కాదు. అదే సో ఓవరాల్ గా అయితే సమంతని బీట్ చేయలేము. ఆబ్వియస్లీ తనకంటూ తన స్టార్డమ్ ఒక విధంగా ఉంటది, శ్రీలీల స్టార్డమ్ ఒక రకంగా ఉంటది. అండ్ అదే విధంగా కొంతమంది ఏంటంటే అంత వావ్ అన్నట్టు ఏమి అనిపించదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో మీరేమనుకుంటున్నారు, ఎందువల్ల సాంగ్ కొంచెం డల్ అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి.